చిన్న బ్రేకే అన్నా కాబట్టి చెప్పునే వచ్చేసిన చల్లయిగా కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. బ్రహ్మంగారి మాట పొల్లు పోదురా కాలజ్ఞానం కళ్ళగాదురా అంటాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తాను రాసిన కాలజ్ఞానంలా. ఇప్పటి వరకు స్వామివారు చెప్పిన వింతలు అనేకం జరిగినాయి దునియా మీద. ఇంకా చాలా వింతలు జరగాల్సి కూడా ఉన్నది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసినదో లేదో గాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎవ్వరు నమ్మని వింత ఒకటి జరిగింది. అట్టిగా చెప్తే నమ్మరు గాని మీ కళ్ళతోటి మీరే చూడండి ఏమైందో. వామ్మో చింత చెట్టు ఎట్లా కదులుతాందో చూస్తున్నారా నొల్లా? ఓ వన్క అటు ఇటు కదులుతాంది, మళ్ళో వన్క గుండూరంగా తిరుగుతాంది. కలికాలమో లేక భగవంతుని మాయమనో తెలియదు గాని గుబులంటే గుబులే ఉట్టిస్తాంది చూసినోళ్ళందరికీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం ఎస్సీ కాలనీలో ఉండేటి జొన్నలగడ్డ వెంకటమ్మ ఇంటికాడనటాగిది. పొద్దుగాల ఆకిలి శుభ్రం చేత్తంటే కానొచ్చిందట వెంకటమ్మకు. మస్తు చిత్రం అనిపించి తొల్తా ఇంటి ఆయనకు చెప్తే ఆయన పోయి కూడా చూసిందట గాని ఎట్లా కదులుతాందనేటిది మాత్రం సమజే కాలేదట. మాది ములకలపల్లి మండలం అండి, మాది ఎస్సీ కాలనీ సీతారాంపురం అండి. నేను పొద్దున్నే వాకులుడదాం లేచినండి, లేకపోతే చెట్టు తిరుగుతుంది, ఏంటి చెట్టు తిరుగుతుందని భయం వేసి మా ఆయన పిలిచినండి. మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందా అని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచిన ఆయన చెట్టు తిరుగుతూనే ఉందండి. మా ఊరు వాళ్ళందరినీ పిలిచి చూపించినండి, ఆయన చెట్టు తిరుగుతుందండి, ఏంటో తెలియట్లేదండి. మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఉడిచేటప్పుడు ఒక సింత మొక్క రౌండ్గా తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించింది. పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. తర్వాత మేము ఆందోళన గురయ్యి దయ్యమా దేవుడని మాకు తెలియదు. ఆగనట ఇగి ముచ్చట వాడలన్నిటికీ పాకెటాలకు పొల్లు పొల్లు ధరలొచ్చి ఈ వింతను చూసి మస్తు ఆశ్చర్యపోయినరట ఊరోళ్ళు. బ్రహ్మంగారి కాలజ్ఞానం యాద్ చేసుకున్నారు. చిత్రమైన ఈత చెట్టు ఊడుతది, రాత్రి నిద్రపోతది, పగలు లేచి నిల్చుంటదని, అట్లనే వెంపలి చెట్టుకు నిచ్చెన లేచే మనుషులు ఉడతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలా శానా వింత వింత ముచ్చట్లే ఉన్నాయి. గవెన్నడు జరుగుతాయో తెలియదు గాని గీ చింత చెట్టు వింతైతే భలే గమ్మత్తే ఉన్నది. మరి రేపు మాపు గీ చింత తిరుగుడి అనుకున్న మతలబేందన్నది బయటపడుతుందో చూడాలే.